లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలైతే స్పీడ్ పెంచాయి. సభలు, సమావేశాలు, అభ్యర్థుల ప్రకటనలు, పొత్తులు వీటికి సంబంధించి మాట్లాడుకుందాం. నిన్న అటు బీఆర్ఎస్, బీఎస్పీ ఈ లోక్సభ ఎన్నికల్లో పొత్తుతోనే వెళ్తాము అని చెప్పేసి ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. మరోసారి భేటీ అయి ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఆ సీట్ల సర్దుబాటుకు సంబంధించి క్లారిటీ ఇస్తారు. మరోవైపు ఈ 100 రోజుల పాలనను చూసే ఇదే మా రెఫరెండం, దీన్ని బట్టే ప్రజల్ని ఓటేయండి అని అడుగుతాము, ఇదే కొలమానం అని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఈ 10 రోజుల్లో 12 రాష్ట్రాలు చుట్టేస్తున్నారు ప్రధాని మోదీ. అందులో 2 రోజులు తెలంగాణలో. ఈ 2 రోజుల పర్యటన ఎంతవరకు మైలేజ్ నిచ్చింది మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ఓ నరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కిషోర్ కోరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా నరసింహారెడ్డి గారు, ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఒకవేళ అంటే మీకు ఏమైనా డౌట్ ఉందా? అందుకే బీఎస్పీతోని కలిసి వెళ్తున్నారా? లేదన్నా. గుడ్ మార్నింగ్ కిషోర్ గారికి, కాంగ్రెస్ ప్రతినిధి ఎవరెవరు అందరికి, మీకు HMTV వీక్షకులందరికీ కూడా మార్నింగ్ శుభోదయం. ఇది లేదండి జోష్న గారు, ఈ పొత్తులో ఎట్లాంటి రాజకీయాలు కానీ ఏదో సీట్ల కోసము ఓట్ల కోసం పెట్టుకున్న పొత్తులాగా దీన్ని చూడటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు అంటే బీఎస్పీ అనే పార్టీ దళిత బలహీన వర్గాల అభ్యున్నతి కోసం స్థాపించబడ్డ పార్టీ, కాంచీరామ్ గారు ఉన్న దగ్గర నుంచి కూడా. కాబట్టి వారి దళిత బలహీన వర్గాల మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన పార్టీతోని మాకు కూడా భావ సారూప్యం ఉంది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే దళిత బంధు విషయంలో కానీ, వీళ్ళ ఈ తర్వాత గురుకులాల విషయంలో కానీ, దళితుల అభ్యున్నతి కోసం కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో చేసిన పథకాలన్నిటి కూడా ప్రవీణ్ కుమార్ గారిని పిలిచి మాట్లాడి వారి సలహాలు తీసుకొని చేసింది. కాబట్టి ఇదేదో అవకాశం కోసము లేదు, ఈ పార్లమెంట్ ఎన్నికల ముందు కోసము ఓట్ల కోసం చేసిందిగా దీన్ని చూడవద్దు. దీంట్లో ఏమి రాజకీయం లేదు. ఇక మిగతా పార్టీ లాగా ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ లాగా ఎవరితోనైనా కలుస్తాము, ఎలాంటి భావ సారూప్యత లేకున్నా వాళ్ళు పెట్టుకునే పొత్తులు ఇప్పుడు అవకాశవాదంగా మనకు కనిపిస్తాయి. భారతదేశం మొత్తంలో మీరు చూడండి, బాగా భావసారూప్యమైన పార్టీస్ నేమో బీజేపీ పార్టీ ఇంతకుముందు ఎన్డీఏ నుంచి కూడా దూరం చేసినారు. ఇప్పుడు ఈ భారతదేశంలో బీజేపీకి భావసారూప్యమైన పార్టీలు 90% 2 పార్టీలు, ఒకటి అకాలీదళ్, ఒకటి శివసేన. ఇప్పుడు ఈ 2 కూడా ఇప్పుడు శివసేనని చీల్చేసినారు, దాన్ని అస్థిరపరిచినారు. అకాలీదళ్ బయటికి వెళ్ళిపోయింది, ఎన్డీఏలో లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య చర్చలు పెట్టి ఏదో చేర్చుకోవడానికి చూస్తున్నారు. అంటే ఎలాంటి లేక కేవలం రాజకీయాల కోసం, ఓట్ల కోసం పొత్తులు పెట్టుకుంటున్న బీజేపీ లాగా కాకుండా, కాంగ్రెస్ లాగా కాకుండా, ఇండియా కూటమిలో చేర్చుకోవడం కాకుండా, దీనికి సంబంధించి ఒక థియరిటికల్, ఒక సైద్ధాంతిక పునాదితో ముందుకు పోవడానికే ఈ పొత్తు ఉంటదని భావించాలి. ఎన్నికల అది గెలుపులకు కాకపోతే ఇంకా ఎందుకు అంటే రాజకీయంగా కాకపోతే ఈ పొత్తు పెట్టుకోవడం అదొక కారణం. ఇప్పుడు జోష్గా 2 విషయాలు ఉంటాయి. ఖచ్చితంగా ఎన్నికల్లో లాభపడాలని చూస్తాం, 4 ఓట్లు ఎక్కువ రావాలని. ఈఎస్పీకి సంబంధించి కానీ, మాకు సంబంధించి కానీ, రేపు సీట్ల పంపకాని విషయం కానీ అదే పునాది కాకూడదు. నేను అనేది అదే పునాది కాకూడదు. దానికోసమే పొత్తులు పెట్టుకోవడం అనేది కాకుండా నేచురల్ గా 2 ఉంటాయి. భావసారూప్యత ఉంటది, రాజకీయంగా విన్ టు విన్ సిచ్యుయేషన్ లో కంపల్సరీగా ఉంటది. అది లేదంటే నేను కానీ దానికోసమే కాదు. నేను చెప్పిన అంశాలలో ఏవి కూడా మనము వివేదించడానికి లేదు. బీఎస్పీతో పొత్తుతో వెళ్తున్నారు కానీ చెప్పకుండా రహస్యంగా అటు బీజేపీతో కూడా కలిసే వెళ్తున్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అందుకే మీరు ప్రకటించిన అభ్యర్థులు, ముఖ్యంగా బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు అందుకే ప్రకటించలేదు అని అంటున్నారు. ఎంత హాస్యాస్పదమైనది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడటము. ఇప్పుడు మేము ఒక ఉదాహరణ చెప్తాను జ్యోత్స్న గారు మీకు. ఇప్పుడు మేము 5 అభ్యర్థులను ఎంపీ అభ్యర్థులను ప్రకటించాం. ఓకే, కాంగ్రెస్ ఒక్కటి కూడా ప్రకటించలేదు ఇంతవరకు. బీజేపీ 9 ప్రకటించింది. వరుస పెట్టి ప్రకటించటమే లేట్ అయితే పొత్తాయిగా మరి వాళ్ళెక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా ప్రకటించలే అంటే మిగతా స్థానాలన్నిటితో బీజేపీ పొత్తు పెట్టుకున్నట్టేనా? ప్రకటించే క్రమంలో మేమున్నాము, తప్పకుండా రేపు చూస్తారు కదా. కాబట్టి అభ్యర్థులను ప్రకటించలేదు కాబట్టి పొత్తు అంటే రాజకీయ పొత్తు అంటే ఇంతకంటే ఆశాస్పదం ఏముంటుందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటము సబబు కాదు, అది శోభముడి కాదు, అది కరెక్ట్ కాదు. ఈ 2 జాతీయ పార్టీలు మీరు చూడండి, మా మీద చేసిన ఆరోపణలు. పోయినసారి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి కాంగ్రెస్ వాస్తవానికి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసి కొంత రాజకీయంగా కూడా లబ్ధి పొందినారు.
దాన్ని తిప్పికొట్టడంలో కూడా మేము కొంత వెనకబడ్డం, నష్టపోయిన మాట వాస్తవం. అది పోయిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో, డిసెంబర్ జరిగిన ఎన్నికల్లో. కానీ వాస్తవానికి ఏం జరిగింది, రిజల్ట్ ఆయనకు వచ్చిన తర్వాత చూస్తే ఏం చేశారు, ఎవరిని ఓడించారండి? బీజేపీని 3 ఎంపీలను మేము ఓడించినాం, బీఆర్ఎస్ పార్టీ ఓడించింది. రఘునందన్ గారిని ఎవరు ఓడించిన? మేము ఓడించినాం. ఈటల రాజేందర్ గారిని ఎవరు ఓడించిన? మేము ఓడించినాం. కాంగ్రెస్ 3rd, 4th ప్లేస్లలో ఉన్నారు. కాబట్టి ఈ ఎత్తుగడ రీత్యా మైండ్ గేమ్లు ఆడితే కాంగ్రెస్ ఆడొచ్చు. కానీ ఇప్పుడు పోనీ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు మరి? ఇప్పుడు ప్రధాని మోడీ గారిని ఇప్పుడు స్టేట్మెంట్ నిన్న జరిగిన సంగారెడ్డి సభలో ఏం చెప్పినారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే ఆయన చెప్పారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే వాళ్ళు అంటున్నారు. ప్రజలు క్లియర్ గా అర్థం చేసుకుంటున్నారు ఎవరు దేనికోసం మాట్లాడుతున్నారు, స్వార్థంతో ఎవరు మాట్లాడుతున్నారని. ఇదే మా రిలవెన్స్ అని చెప్తున్నాను. ఎన్నికల్లో రిలవెన్స్ ఏంటంటే ఇరు పార్టీలు కూడా ఇప్పుడు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాయి. ఒక ప్రతిపక్ష పార్టీ భారతదేశంలో బీజేపీ మమ్మల్ని విమర్శించింది. మీ కాంగ్రెస్ విమర్శిస్తే ఎందుకు తొందరపడుతుంది మీరు? 100 రోజులు కూడా కాలేదు కదా అంటున్నారు. పక్కన కర్ణాటకలో లాఠీ చార్జ్ అవుతుంది, ఎమ్మెల్యేలు అరెస్ట్ అవుతున్నారు. ఆడ వచ్చి కూడా అధికారంలో 5-6 నెలలు అయింది. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ కు బీజేపీకి నెక్సెస్ మనకు క్లియర్ గా కనిపిస్తుంది పొలిటికల్ గా. ఇక నిన్న ప్రధానమంత్రి పర్యటన ఆద్యంతం మనం చూసినాము. ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఎంత దీంతో ఉన్నారు. అంతకుముందు ఫిబ్రవరి 25వ తారీఖునే వారు మాట్లాడుతూ గుజరాత్ మోడల్ అంటే ఏంది, మారణ హోమమేనా, జనాన్ని చంపటమేనా, ఇతర రాష్ట్రాలకు పోతున్న పెట్టుబడులను మళ్లించడమేనా గుజరాత్ మోడల్ అన్నాడు. 27 ఫిబ్రవరి నాడు ఆయన రేవంత్ రెడ్డి గారు. నిన్న వచ్చేసి ఏమంటారు, గుజరాత్ మోడల్ లాగా మా తెలంగాణ కూడా అభివృద్ధి చేసుకోవడానికి మీరు మాకు సహకరించాలంటాడు. కిషోర్ గారు మీరేమంటారు? నిన్న రేవంత్ రెడ్డి గారు మీరు బీఆర్ఎస్ కలిసే ఉన్నారు, కుమ్మక్కయ్యారు అంటే ఇది బయటికి కనిపించకుండా ముందుకెళ్తున్నారు. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ముందుగా జోష్ణ గారు మీకు, అట్లాగే నరసింహారెడ్డి గారికి, నమస్తే అండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయమండి. నమస్తే. మేము ఇప్పుడు నరసింహారెడ్డి గారు అన్నారు కాంగ్రెస్ వారు కొంచెం అసెంబ్లీ ఎలక్షన్ ముందు బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పి కొంచెం లబ్ధి కూడా చెందారు, జనాల్లోకి కొంచెం తీసుకెళ్లగలిగారు అని. మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 80 రోజులు దాటిందండి. ముఖ్యంగా కాంగ్రెస్ ఇది బీఆర్ఎస్ పడిపోవడానికి కారణాల్లో ముఖ్యమైన కారణం ఒకటి కరప్షన్ అని చెప్పి అవినీతిమయం అయిపోయింది పైనుంచి కింది వరకు. అంటే కింద ఎమ్మెల్యే లెవెల్లో వాళ్ళ అఘాయిత్యాలు పెరిగిపోగా, అట్లాగే రాష్ట్ర లెవెల్లో చంద్రశేఖరరావు గారు వారి కుటుంబము విపరీతమైన అవినీతి చేసి వేల కోట్ల కొద్దీ డబ్బులు సంపాదించారు. ఎస్పెషల్లీ కాళేశ్వరం అనేది ఒక ఏటీఎం లాగా మారింది అని చెప్పి బీజేపీ అనింది, మన నడ్డా గారు అన్నారు, అమిత్ షా గారు అన్నారు, ఇటు కాంగ్రెస్ అన్నారు. రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చినప్పుడు, రేవంత్ గారు ఇక్కడ మాట్లాడినప్పుడు ఇదంతా అన్నారు. మరి ఇప్పుడు 80 రోజులు అయింది, కాళేశ్వరం ఊసే ఎత్తారు. ఏమన్నా అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు, బస్సులు వేసుకుని జనాల్ని అక్కడికి తీసుకెళ్లి వివిధ యాంగిల్స్ లో ఫోటోలు తీసి, అది జరిగింది, కృంగిపోయినాయి పిల్లర్స్, ఇవన్నీ మనకి ఎలక్షన్ల ముందు తెలిసే ఇంత దారుణమా, ఇంత అన్యాయమా అని చెప్పే కదా ప్రజలు ఆల్రెడీ ఓటేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒక సినిమా లాగా, ఏదో సిరీస్ లాగా, వెబ్ సిరీస్ లాగా ఒక ఎపిసోడ్ తర్వాత ఒక ఎపిసోడ్ అన్నట్లుగా అక్కడి వరకే చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఒక్క కేసు ఫైల్ చేయలేదు. అంతకుముందు సిబిఐ కేసు కావాలన్న వారు ద్రౌపది ముర్ము గారికి రాశారు లెటర్, కాంగ్రెస్ వారు సిబిఐ కేసు పెట్టాలి అని చెప్పి. అట్లాంటి వారు ఇప్పుడు సిబిఐ గురించి ఏమాత్రం మాట్లాడకుండా అసలు సిబిఐకి ఇవ్వము, మేము అసలు రానివ్వము మన రాష్ట్రంలోకి అని కేసీఆర్ గారు ఏదైతే ఇస్తే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి మళ్ళీ తర్వాత అందుకోసం మేము సిబిఐకి ఇవ్వట్లేదు. ఈ మాట మీకు ఒక విషయం చెప్తారు, సిబిఐకి ఇస్తే కేంద్రం రాజకీయం చేస్తుంది, అసలు విషయాలు కాదు అని చెప్పి సిబిఐ ఈడీ మోడీ అని చెప్పి మీకు తెలుసు కదా కేటీఆర్ గారిది. ఈరోజు రేవంత్ గారు అదే పాట పాడుతున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ ఏదైతే అనిందో ఆ బీఆర్ఎస్ ఆ విధంగా అంటున్న రోజుల్లో మాకు సిబిఐ కేసు కావాలి అని చెప్పి రేవంత్ గారు అని, ఈ రోజు అంటే కాంగ్రెస్ వారని, ఈ రోజు కాంగ్రెస్ వారు అంతకుముందు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ గారు ఏవైతే మాట్లాడారో అవే పుస్తకం తీసుకుని ఈ రోజు వీరు చదువుతున్నారు. అందుకే చెప్తున్నాం ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి. ఎందుకంటే బీఆర్ఎస్ తో ఫైట్ చేస్తే ఏ విషయంలో ఫైట్ చేస్తారు? ఎన్నికలు అయిపోయాయి, బీఆర్ఎస్ ను ఓడించారు, అదంతా అయిపోయింది, పొలిటికల్ ఫైట్ అయిపోయిందండి. ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ప్రజల దగ్గర నుంచి దోపిడీ చేసిన డబ్బు
తిరిగి ప్రజలకు తీసుకురావడం. ఆ విషయంలో మాత్రం కడుగు ముందుకేయట్లేదు. మీకు ఎందుకైతే అధికారం ఇచ్చారో, అధికారం ఇచ్చింది రెండు విషయాలు. ఒకటేంటి, బీఆర్ఎస్ సరిగ్గా చేయట్లేదు, అవినీతి ఏమైపోయింది కాబట్టి వాళ్ళని తీసేసి మిమ్మల్ని పెడితే వాళ్ళు అవినీతి చేసిన డబ్బులన్నీ తీసుకొచ్చి మీరు ప్రజలకు పంచుతారని చెప్పి ఒకటి. రెండోది ఏంటి, మీరు ఇచ్చిన గ్యారంటీలు. ఇప్పుడు 100 రోజులు మా పర్ఫార్మెన్స్ అంటున్నారు, ఇంకా 100 రోజులు అవ్వలేదని ఒక సైడ్ అంటూనే ఇంకో సైడ్ ఏమో ఇక ఎలక్షన్లు అయ్యేసరికి 100 రోజులు అవుతాయి, ఆ 100 రోజులు మేము చేసిన దానికి రిపోర్ట్ కార్డ్ లాగా మాకు ఓట్లేయండి అని రెఫరెండం లాగా తీసుకుని మా పర్ఫార్మెన్స్ ని ఓట్లేయండి అన్నారు. మరి అదే 100 రోజులు ఇప్పుడు ఎన్ని గ్యారంటీలు? అందులో 13 గ్యారంటీలు ఉన్నాయి. 6 గ్యారంటీలు అని చెప్పినా 13 గ్యారంటీలు ఉన్నాయి. అందులో అసలు క్లిష్టమైన గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రైతు భరోసా కానివ్వండి, లేకపోతే మహిళలకి 2,500 గృహ 2,500 కానివ్వండి, వీటి విషయాల్లో ఎక్కడ కూడా ఏ ప్రస్తావన లేదు. ఏమన్నా అంటే ఇప్పుడు ఆల్రెడీ బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉంది చేయబట్టి అందులో స్త్రీలకి మినహాయింపు ఇస్తున్నాము ఛార్జీల నుంచి అని అన్నారు. ఇట్లాంటివి చేశారు కానీ అంతకుముందు ఇది ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షలు ఉన్నదాన్ని మేము 10 లక్షలు చేస్తున్నామన్నారు. కానీ ఇప్పటికీ ఎంతమంది పేదలకి నిజంగా ఎంత లబ్ధి చేకూరుతోంది, ఏ హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్లకి అనేది ఏ మాత్రం సప్పుడు లేదు. అదొక్కటి. ఇంకొక విషయం చెప్తాను, సోనియా గాంధీ పుట్టినరోజు నాడే 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఈ పెద్ద ఏమీ పట్టించుకోలేదు. అంటే నేను చెప్తున్నాను 100 రోజులు, ఇంకో 20 రోజులు కూడా అయిపోతుంది. సోనియా గాంధీ గారి పుట్టినరోజున 2 లక్షల రుణమాఫీ అన్నారు. దాన్ని ఊసే రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పి. సో ఏమైనా అంటే అదే సేమ్ కాళేశ్వరం మళ్ళీ ఎవ్రీడే దాని మీదనే వెబ్ సిరీస్ లాగా ఎపిసోడ్ ఆఫ్టర్ ఎపిసోడ్ ఇంకొక యాంగిల్లో చూపించడము. వాళ్ళే కాదు కదా, మీరు కూడా వచ్చి కాళేశ్వరం గురించే మాట్లాడెళ్తున్నారు కదా అండి. ఎగ్జాక్ట్లీ అండి. మరి ఏది ఇప్పుడు అధికారం ఉంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్లు లాంచ్ చేయడానికి ఉంటది, కేసులు పెట్టడానికి ఉంటది. ఈ రోజు అధికారంలోకి వచ్చారు. అంతకుముందు సిబిఐ రావాలంటే ముఖ్యమంత్రి గారు ఆహ్వానించాలి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించాలి, లేదా హైకోర్టు ఆర్డర్ వేయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? కాంగ్రెస్ వారి చేతిలో ఉంది. ఒక్క 2 నిమిషాలు పట్టదు ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేయమని చెప్పి సిబిఐకి రాయడానికి. పోనీ సిబిఐ వద్దన్నాము, సరే సిట్టింగ్ జడ్జితో నేను ఆ రోజే ఏ రోజైతే విచారణ జరిపిస్తామన్నారన్న రోజే నేను చెప్పాను, హైకోర్టులో అసలు ఉండవలసిన జడ్జిల కన్నా తక్కువ ఉన్నారు. ఇప్పటికే 10 సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నాయి కేసులు. లక్షల కొద్దీ కోట్ల కొద్దీ దేశం మొత్తంలో జ్యుడిషియరీలో పెండింగ్ ఉన్నాయి. కోర్టులు ఒప్పుకోవు సిట్టింగ్ జడ్జి ఇవ్వడానికి అని. అదే అయింది. ఇప్పుడు ఏమంటున్నారు, రిటైర్డ్ జడ్జి. ఇంకొక విషయం చెప్తాను, జడ్జిలు ఇప్పుడు జ్యుడిషియల్ కమిషన్ అని చెప్పి మీరు వేస్తే ఎనాలిసిస్లు చేస్తాయి, రిపోర్ట్లు ఇస్తాయి, కొన్ని సంవత్సరాలు నెలలో పడుతుంది. కానీ సర్చ్ అండ్ సీజర్ అంటే ఇంటికి వెళ్ళి దాడులు చేసి సెర్చ్ చేసి డాక్యుమెంట్లే కానివ్వండి, డబ్బులే కానీ, లేకపోతే బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసి జనాల్ని అరెస్ట్ చేసి ఇంటరాగేషన్లు చేసి ఇవన్నీ చేయడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ పాసిబుల్ అవుతుందండి. ఇప్పుడు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది, రాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరో ఉంది. అది రేవంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలోనే కానీ యాంటీ కరప్షన్ బ్యూరో లాంటి వాటికి అప్పచెప్తే జనాలను అరెస్ట్ చేస్తారు, బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయొచ్చు, లేకపోతే ఫైళ్లు జప్తు చేయొచ్చు, సర్చ్ అండ్ సీజర్ కండక్ట్ చేయొచ్చు, ఇవన్నీ కదా. కానీ ఏమీ చేయట్లేదు. 80 రోజులు అయిపోయింది. ఏమైనా అంటే అదే వెబ్ సిరీస్ మళ్ళీ చూపిస్తున్నారు. ఓకే, డాక్టర్ అద్దంకి దయాకర్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి దయాకర్ గారు, చెప్పండి. అంటే బీఆర్ఎస్ హస్తం పార్టీలది కుంభకోణాల బంధం అని నిన్న ప్రధాని మోదీ గారు, అంటే ఇంతకుముందు కిషోర్ గారు మాట్లాడుతూ ఇది ఒక సిరీస్ లాగా నడుస్తోంది కాళేశ్వరంకు సంబంధించి ఎన్నికలకు ముందు అని చెప్తున్నప్పుడు, ఈవెన్ బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా అదే చెప్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్లది ఇదే అంటారు తప్ప కేసులు అయ్యరు, విచారణకు ఇవ్వరు. మోదీ గారు ఎలక్షన్స్ కొరకు మాట్లాడిన మనం ఇంత ఏం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ఆయన వస్తుంది అట్లాంటి కూసిపోతూనే ఉంటాడు, దానికి లెక్క ఉండదు, తక్కువ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసిరు 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉంది కదా, ఇంత కుంభకోణాలు అంటుండ్రు, 60 రోజుల్లో మొత్తం అరెస్ట్ చేయాలంటుండ్రు. మరి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో ఏం చేసింది బీజేపీ అనేది ఒక అంశం. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ కాబట్టి ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా ఎవరో అవినీతి వాళ్ళు బయటపడుతుంటే వాళ్ళని అరెస్ట్ చేసినాం అనుకో,
ఏం చేస్తారు, అది రాజకీయ కుట్ర లేకపోతే కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి మొత్తం గగ్గోలు పెట్టే పరిస్థితి. బట్ ఎందుకు తొందరపడుతుంది బీజేపీ వాళ్ళు అంతగా? అవుతుంది, అయ్యే రోజు డెఫినెట్ గా అవుతుంది. కానీ వాళ్ళు చెప్పినట్టే చేయాలి. ఏదైనా ప్రభుత్వం మీదుంటే బాగుంటుండే, మీరు చెప్తే మేమే అడుగుతుంటే మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి. కానీ ఇప్పుడు లిక్కర్ కేసులో ఇంత సాగదీతే ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రశ్న ఉండదు. కేవలం ఇప్పుడు ఇక్కడ ఉన్న దాంట్లో కుంభకోణాలు 2 నెలలకే కుంభకోణాలు జరిగిపోయినాయి. మోడీ గారు వచ్చేసి ఏంటిది మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి మాకు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. నేను అదే చెప్పిన నిన్న కూడా, కొత్తగా కట్టింది కదా అయోధ్య రామాలయం, మీకు వాళ్లకు రాజకీయ రహస్య ఒప్పందం ఉందా మాకుందా? పోయి కొడదాంపా రాముని దగ్గర. మీరే ప్రధాన అర్చకుడిగా, ప్రధానమంత్రి ప్రధాన అర్చకుడిగా ఓపెన్ చేసిన గుడి ఉంది కదా కొత్తగా అయోధ్య. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఒక వేగ్ స్టేట్మెంట్స్ చేస్తారు. ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి అయినా అబద్ధాలు ఆడడంలో ఏమాత్రం వెనుకకు తగ్గడనేది. రెండవది ఏంటంటే మోడీ వాడి తగ్గింది కాబట్టి ఆయన మాటలో పస కూడా లేదు, పెద్దగా ఏం కొత్తగా మాట్లాడేది కూడా లేదు. ఆయనతో ఏమున్నది, ఇట్లాంటి సర్జికల్ స్ట్రైక్స్ అంటాడు, లేదంటే అవినీతి అంటాడు, కుంభకోణాలు అంటుంటాడు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ మాట్లాడుతున్న మాటలే నాకు. 10 సంవత్సరాలు మీకు ఎంక్వైరీకి సరిపోవా? 10 సంవత్సరాల కాలంలో ఎంత సుదీర్ఘ కాలం. కాబట్టి అందరి మీద బట్టగాల్సి మీద వేస్తాడు. ఎవరైతే దొంగలు ఉంటారో వాళ్ళని మాగా దాచిపడేస్తాడు. ఒక్క లేడు ఇప్పుడు ఇక్కడ దోసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలే అంటారు కదా, ఈ విజయ్ మాల్యా, పేరేంది, నీరవ్ మోడీ, XYZ అని పుట్టి మొత్తం లండన్ లో దాచుకున్న వాళ్ళంతా ఆ లండన్ నుంచి పట్టుకొని రాలేకపోతున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా అది కాలం చెల్లిన స్టేట్మెంట్స్ గా నేను చూస్తే తప్ప కొత్తదనం ఏం లేదు. పోనీ తెలంగాణకు రామగుండం సరే ఓపెన్ చేస్తా ఉన్నారు, ఒకటి ఏదో పట్టుకొని మిషన్ కుట్టినట్టు కుడతా ఉంటారు, వాళ్ళు అది ఇంకోటి ఉండదు. ఇక ట్రైబల్ యూనివర్సిటీ ఒక హామీ ఇచ్చింది కదా, ఏం జరుగుతుంది ట్రైబల్ యూనివర్సిటీ? లేదు బయ్యార ముక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ఏమైనా చర్చ ఉందా? పోనీ అది వాళ్ళు ఇచ్చింది కూడా కాదు, అది చట్టంలో ఉన్నది. ఒక్క కొత్త పని ఏమీ చేయదు బీజేపీ. ఒక కొత్త ఎంపీ కావాలి వాళ్ళకి. ఇంకా ఇప్పుడు 4 ఉన్నాయనుకో, 5 కావాలి, 6 కావాలి, లేకపోతే మొత్తం 17 ఇచ్చినా కూడా వద్దన్నాడు మోడీ. ఎందుకంటే ఆయనకి ఇక్కడ వచ్చి సౌత్ లో మీరు కూడా వద్దన్నారు కదా అండి 17. మరి మేము కొట్లాడుతున్నామా లేకపోతే ఇట్లా అనుకుంటున్నామా వాళ్ళ లెక్క? ఇలా బీజేపీ బీఆర్ఎస్ బంధం అనేది కొత్తగా ఏమైనా చెప్పాలి? అది ప్రజలే తీర్పిచ్చింది కదా. ఒకవేళ నిజంగా బీజేపీ బీఆర్ఎస్ మీద కొట్లాడితే అధికార పక్షంలో బీజేపీ ఉండేది, ఎందుకు వాళ్ళు లేరు? అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటువంటి ప్రచారం చేయడం వల్లే కాంగ్రెస్ లబ్ధి పొందింది, అధికారంలోకి వచ్చింది. అంటే బీఆర్ఎస్ ఆల్టర్నేట్ గా ఇంకా కాంగ్రెస్ బీజేపీ కాదు అని వెనక్కు నెట్టేటువంటి అవకాశం ఈ ప్రచారం వల్లే వచ్చింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తుంటే మళ్ళీ మీరు చేస్తున్నారని ఇంతకుముందు కిషోర్ గారు అన్నారు. మీకు ఒక లైన్ దొరకలే మీకు. ఇప్పుడు నిన్న బిఎస్పీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాయి. బిఎస్పీ ఎవరి సానుకూలత ఉన్న పార్టీ? బిఎస్పీ ఎవరితో కలిసి పోటీ చేస్తుంది? కాంగ్రెస్ తో ఏమైనా చేస్తుందా? ఆమె పార్లమెంట్ మాయావతి గారు, ఆమె పాపం ఆమెకి ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయి. ఆమె పార్టీని ఉత్తరప్రదేశ్ లో చంపేసింది. ఆ బీజేపీ విషయకవిలు ఎట్లా ఉంటారు, ఒకప్పుడు వెలిగిన ఉత్తరప్రదేశ్ లో మాయావతిని కూడా ఆ కేసులు పెట్టి ఒక రకంగా బంధించిండ్రు. ఆమె పార్లమెంట్ ఓపెనింగ్ అప్పుడు ద్రౌపది ముర్మురే గారు దాన్ని చీఫ్ గెస్ట్ గా ఉండాలి అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ లా. వారు ఏమన్నారు, ఎవరు చేస్తే మీకేంటండి, వచ్చి పార్టిసిపేట్ చేసేదాన్ని ప్రతిపక్షాలు తిట్టి. ఉన్న ఉద్దేశం ఏంటంటే గుడ్డిగా మోడీని సమర్థించడమే మాయావతి చేసే పని. ఆమె పార్టీ తెలంగాణ శాఖ ఎక్కడ పోయి మర్జీ అవుతున్నది, మర్జీ అంటే ఎక్కడ పోయి పోటీ చేస్తున్నది కలిసి వాళ్ళ రహస్య మిత్రుడైన బీఆర్ఎస్ తో. ఈ బంధం రేపు మళ్ళీ జాతీయ స్థాయిలో తేలుతుంది. కాబట్టి వాళ్ళ రాజకీయ ఎత్తుగడల్లో లబ్ధి పొందేందుకు చేసే ప్రకటనలుగా చూస్తే తప్ప ప్రజలకు ఉపయోగపడే ప్రకటన ఏం లేదు. నేను అంటున్నా ఒక మాట, కాంగ్రెస్ హయాంలో జరిగిన మీరు ఆరోపించిన ఒక్కొక్క స్కామ్ కు సంబంధించి మీరు ప్రచారం చేసిన, మీ గూగుల్ టీం ప్రచారం చేసిన అంశాలన్నీ తీసుకోండి. ఒక్కటి కూడా తేటతెల్లం వాళ్ళు అంటే ఒక్కటి కూడా మా మీద వాళ్ళ ఆరోపించిన నిజమని నిరూపించలేకపోయింది. అదంతా ఇప్పుడు మీరు గీకితే ప్రతి ఒక్కటి బీజేపీ ప్రొటెస్ట్ చేయించింది. సో వాళ్ళ అధికారం లేనప్పుడు చేసేది ఇట్లాంటి కుట్రలు, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చేసేది అబద్ధాలు, ఏమీ ఉండదు. ఇంకా నేను పదే చెప్తున్నది ఒకటి, అవినీతి కంటే అసమర్థత చాలా నేరం, అది భరించరాని.
ఈ రోజు అసమర్థ ప్రధానమంత్రి గారితో ఈ దేశం ఏ విధంగా నష్టపోతుందో రేపు నిరుద్యోగాలు కానీ అంటే ఉద్యోగాలు లేకపోవడం కానీ ధరల పెరుగుదల కానీ ఆస్తుల దోపిడీ కానీ ఇట్లా వరుసమ్మటి లేకపోతే బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి మొదలుపెట్టి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంతా మళ్ళా 6 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అమ్మడానికి నిర్మలా సీతారామన్ అసలు ఆమె ఎకనామిక్స్ పెంచడానికి వచ్చిందో ఉన్నాయి అమ్మడానికి వచ్చిందో అర్థం కావట్లేదు. అంటే ఏంది, మేమేమో నిర్మిస్తాము వాళ్ళేమో కూల్చుతారు, మళ్ళీ వాళ్ళే మంచి చేసినామని చెప్పి ప్రచారం చేసుకుంటారు. ఎందుకంటే అదొక సెక్షన్ ఆఫ్ మీడియా బలంగా ఉంది కాబట్టి. కానీ ప్రజలు చాలా బలంగా ఉంటారు. అది తెలంగాణలో కాదు దేశంలో కూడా మోడీ వ్యతిరేకత అనేది వాళ్ళేమో 300, 400, 500 వరకు ఎట్లా ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటలే, ప్రతిపక్షానికి వ్యతిరేకత ఉంటున్నది. మరి దేనికో అర్థం కావట్లేదు. మరి వారు ఆ ఎత్తుగా పరిపాలించింది ఏందో మోడీ గారు నాకు మరి ఇంత చదువుకున్నారు మాకు ఏం అర్థం కావట్లేదు. ధరల పెరుగుదల ఆగట్లే, ఒక్క ఉద్యోగం ఇస్తలేదు. ఉన్న ఉద్యోగాలు అగ్నిపథ లాంటివి తీసుకుపోయి 4 సంవత్సరాలు పరిమితం చేస్తున్నాడు. అసలు ఏ శాఖ చూసినా కూడా కుదేలవుతున్న పరిస్థితుల్లో కూడా వారికి 300 వస్తాయట. అంటే ఏమనంటే రామమంత్రం. రాముడు కూడా 370, రేపు ఇంకా 400 పోతాయి. మీరు ఏం ఆశ్చర్యపడినక్కర్లే. అంటే బీజేపీకి 370, ఓవరాల్ గా ఎన్డీఏకి 400, అంతే కదా కిషోర్ గారు? లెక్కలు మనమేం లెక్కలు పెడితే అవన్నీ వస్తాయి. ప్రజలు ఎక్కడి మధ్యన ఈ ఏంది ప్రజాతంత్రంలో ప్రజలు లేరు. మోడీ గారు ఇంకేదో ఉన్నది కాబట్టి తెలియంది ఏం కాదు. కాబట్టి డెఫినెట్ గా ప్రజలు ఈసారి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్స్ అని నేను అనుకుంటున్నాను. ఈసారి నరసింహారెడ్డి గారు, ఇక అంటే ఈ 100 రోజుల పాలనే కాంగ్రెస్ కు రెఫరెండం. పాలనను చూసే ఓటేయండి అని అడగబోతున్నారు. ఓకే, మంచిదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. పరిపాలిస్తున్నారు కాబట్టి 100 రోజులు, 60 రోజులు, 70 రోజుల పరిపాలన నుంచి ఓటేయమంటున్నారు. ఓకే, ఇప్పుడు వారు 100 రోజుల పరిపాలనలో ఉన్న ఫెయిల్యూర్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏదైనా విమర్శించడానికి వస్తేనేమో 100 రోజులు కాకముందే ఎందుకు విమర్శిస్తున్నారు అంటారు దయాకర్ గారు లాంటి వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాంట్లో 6 గ్యారంటీలకు సంబంధించి ఫస్ట్ మీటింగ్ లోనే క్యాబినెట్ మీటింగ్ లో చట్టబద్ధత కల్పిస్తామన్నారు. నేను చాలాసార్లు అడిగాను, ఇన్ని క్యాబినెట్ మీటింగ్లు అయినాయి, అసెంబ్లీ జరిగింది, దానికి సంబంధించి ఒక చట్టబద్ధత కల్పిస్తామని ఒక చట్టం చేస్తామన్నది ఇంతవరకు కాలేదు. దాంట్లో ఏంటి మరి మీరు హామీలు అమలు పరచడంలో ఏమన్నా సందేహం ఉందా? మీకు సందేహం లేనప్పుడు గ్యారంటీని అమలు పరచాలని కాంగ్రెస్ నాయకులు అందరూ చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు. చెప్పినప్పుడు మీకు అంత గ్యారంటీ ఉన్నప్పుడు, అంత ఉన్నప్పుడు చట్టబద్ధత కల్పించండి. ప్లస్ ఇప్పుడు కొన్ని అమలు చేసుకుంటూ పోతున్నారండి. విమర్శ కోసం నేను చెప్తానులే కానీ ప్రజల కోసం, ప్రజల యాంగిల్లో మాట్లాడితే ఇప్పుడు రైతు బంధు ఉంది, 3 ఎకరాలకు వేసినాను, అది అక్కడే ఆగిపోయింది, దాని ముందు పోవట్లేదు. ఇప్పుడు ఇళ్లకు సంబంధించి కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేస్తున్నాం. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అని చెప్తున్నారు. దానికి సంబంధించి మొత్తం లెక్కేసి 119లో దాదాపు 4,16,000 ఇళ్ళు. 4,16,000 ఇళ్ళకి 5 లక్షలు చొప్పునేసి 22,000 కోట్లు, 21,000 కోట్లు కావాలి. బడ్జెట్ లో నిలబెట్టింది 7,300 కోట్లు. ఇవి నేను మాట్లాడతలే, నేనేమంటున్నా మీరు చెప్పే వాటికి, మీ అలొకేషన్స్ కు మీరు ఎట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం కాదా? ఇది రెండవది. దీనికి సంబంధించి కూడా 200 యూనిట్లకు సంబంధించి కానీ మిగతా రైతు రుణమాఫీకి అసలు దయాకర్ గారు చెప్పాలి, వారు చదువుకున్నవారు ఎందుకు ఏం చేస్తున్నారంటే రైతు రుణమాఫీ 2 లక్షలు, దానికి ఇమ్మీడియట్ గా బ్యాంక్ వాళ్ళని బిల్ చేసి మాట్లాడి సంతకం పెడితే అయిపోయింది. ఇవాళకి దాదాపు 12 మంది రైతుల పైన ఆత్మహత్య చేస్తున్నారు కేవలం అప్పులు కట్టలేక. మీరు అప్పుడు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ అధ్యక్షుడు ఏం చెప్పినారు? కేసీఆర్ గారు రుణమాఫీ చేసినారు, మీరు తీసుకోండి, మేము 9వ తారీఖు రాగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. తొందరపాటు కాదు దయాకర్ గారు, నేనేమంటున్నా తొందరపాటు విమర్శనం చేయట్లే, మీకు హామీలు గుర్తు చేయడంలో దీనికి సంబంధించి చెప్తున్నాను. ఎన్నికలు ఎప్పుడైతే మీరు ఈ 100 రోజుల పరిపాలన మీరు మాకు చూసి ఓటేయండి, ఈ పరిపాలనే మా క్రైటీరియా, దీనికి సంబంధించి మీరు ఓటేయండి అన్నప్పుడు అడగవలసి వస్తుంది ఖచ్చితంగా. మీరు పెట్టిన దాంట్లో ఇంతకు 6 గ్యారెంటీలో 13 హామీలు ఉన్నాయి. 13 హామీలకు సంబంధించి ఫైనాన్స్ అలొకేషన్స్ బడ్జెట్ లో మీరు పెట్టింది 53,000 కోట్లు 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలతో అయితే కావు. ఇళ్లకు సంబంధించి కానీ గ్యాస్ సంబంధించి కూడా అట్నే అయింది. ఇప్పుడు ఫస్ట్ 1000 రూపాయలు కట్టాలి వీళ్ళంత పేద ప్రజలు, కట్టిన తర్వాత వీళ్ళు డీబీటీ కింద మళ్ళీ గ్యాస్ కంపెనీలో వాళ్ళ అకౌంట్లు వేస్తారు. ఏం చేస్తున్నారు మీరు? మరి ఫస్ట్ అయితే కట్టాలి కానీ ఎవరైనా కానీ అవి వస్తాయి రావో తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా డీబీటీ చాలా 10-15 రోజుల్లో తేలిపోతుంది కదా అండి.
అదే నేను అంటున్నాను, నీ తేలిపోద్దనే చెప్తున్నా నేను కూడా. అందుకే బీఆర్ఎస్ రిలవెన్స్ సంబంధించి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటై అసలు బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు ఏం రిలవెన్స్ ఉందని ఇద్దరు కలిసి దుష్ప్రచారం చేస్తున్నారో ఈ ఎన్నికలు బయటపడిపోతుంది కదా, తెలిసిపోతుంది కదా. ఇప్పుడు మీరు పరిపాలన దానికి సంబంధించి ప్రజలు ఏం తీర్పిస్తారు, బీజేపీ సంబంధించి వాళ్ళు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాలు ఎడిపోయినాయి, ఇన్ఫ్లేషన్ ఏమైంది, ధరలు ఏమైనాయి, రైతులు ఇన్ని రోజుల నుంచి చేస్తున్నారు, కనీసం ఒక కేంద్ర మంత్రి పిలిచి మాట్లాడే దిక్కు లేదు, ఒకరు ఆల్రెడీ చనిపోయినారు. ఇంతకు ముందు దాదాపు సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దు రైతులు చేస్తే వాళ్ళని పిలిచినప్పుడు ప్రధానమంత్రి క్షమాపణ చెప్పి ఎంతో తీసుకున్నాడు. దాని గురించి మళ్ళీ ఎలా స్ట్రగుల్ చేయవలసి వస్తుంది రైతులు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చినారు. ఏది ఇప్పుడు ఆయన మాట్లాడుతూ టీవీలో మాట్లాడి చెప్పినారు, ప్రధానమంత్రి గారే చెప్పినారు ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తాం, మీరు విరమించుకోండి అన్నారు. విరమించుకున్నారు. 750 మంది రైతులు అప్పుడు చనిపోయి, మళ్ళీ ఇవాళ ఒక రైతు మీకు పోలీస్ కాల్పులు చనిపోయి. రైతు వ్యతిరేక ప్రభుత్వమా, ఇది రైతు అనుకూల ప్రభుత్వమా? 14.2 లక్షల కోట్ల రూపాయలు ఇలా నిర్మలా సీతారామన్ గారికి ఆర్బీఐ నివేదికలు ఉంది, మీరు రుణాలు మాఫీ చేసినారు. ఎవరికి మాఫీ చేసినారు? బడా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేసినారు. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందండి? కార్పొరేట్ ప్రభుత్వం క్లియర్ గా తెలుస్తుంది కదా. కానీ అధికారులు ఎజెండాలు ఉన్నా ఉంటారు. 2 కోట్ల ఉద్యోగాలు పోయినాయి, మీరు ఇన్ఫ్లేషన్ తగ్గిస్తున్నారు, అది పోయింది. కానీ మళ్ళా మాకు 300 సీట్లు వేయండి, 400 సీట్లు వేయండి, ఇంకేమి దేశాన్ని ఉంచడానికి దేనికి ఇవ్వాలి మీకు 400 సీట్లు చెప్పండి, ఒక్క హామీ. ఓకే, దయాకర్ గారు నా వాయిస్ వినిపిస్తుందా అండి? చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఈ 100 రోజులే మీరు రెఫరెండం అంటున్నారు. మరోవైపు ఈ 100 రోజులకు సంబంధించి మీరు 100 రోజుల్లో ఏవైతే చేస్తానన్నారో అందులో ఆ 13లో ఒక 4 చేశారు. కానీ ముఖ్యమైనవి రుణమాఫీ, రైతు భరోసా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వస్తున్న వర్షం. ఇప్పుడు కేసీఆర్ గారిని కనీసం అసెంబ్లీ కన్నా రమ్మనమనండి. చట్టం అన్నాడు కదా, చట్టం 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ నాయకుడు ఎవరు తేల్చుకోలేని స్థితిలో వారు ఉన్నారు. ఇప్పటికి 4 గ్యారెంటీలు అయిపోయినాయి. దాంట్లో రైతు భరోసా జరుగుతూనే ఉన్నది. రైతు రుణమాఫీ అనేది డెఫినెట్ గా ఆర్బీఐ పర్మిషన్ వస్తే దాన్ని అయిపోతుంది, పెద్ద సమస్య కాదు, దాని టెక్నికాలిటీస్ మాత్రమే. తర్వాత అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 100 రోజుల అమలు కోసం ఇంత ఆతృత ఉన్నది మీకు. 100 రోజుల్లో మీరు కనీసం పార్టీ సెట్ కాలే. మీరు ఇంకా కనీసం మీ విపక్ష నాయకుడు అసెంబ్లీకి రావడానికే సమస్యలు ఉన్నాయి. ఎందుకు రావట్లేడు చెప్పట్లేదు. కానీ టెక్నికల్ గా 2వ సభ కూడా రాకపోతే బాగుండదని 2వ సభ ముందు ప్రమాణ స్వీకారం ఏదో చేసినట్టుగా మనకు తెలుసు. కానీ ప్రతిపక్ష నాయకుడు పాత్రే లేదు. మీరు అసలు మీకు ఎవరు విపక్ష నాయకు ఉపనేత అనే దగ్గరనే క్లారిటీ లేదు. మేము పథకాలు అమలు చేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల కాలం ఉన్నది. ఈ 6 గ్యారెంటీలు 100 రోజుల్లోనే ఫ్లోట్ అవుతాయి. డెఫినెట్ గా కంప్లీట్ అయితే మార్చి 17లోగా 6 గ్యారెంటీలు ఫ్లోట్ అవుతున్నాయి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు 6 గ్యారెంటీలు అంటే ఈ 100 రోజుల్లో మిగతా 9 హామీలు అమలవుతాయంటారా? 9 ఇప్పుడు 6 గ్యారెంటీల్లో ఉన్న వాటిలలో అన్ని పథకాల అమలుకు సంబంధించి ఇప్పుడు ఉద్యోగాలు వేసి కనబడతలేవు. వాళ్ళకు డిఎస్సి పడ్డది, రేపు ఇంకా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇస్తారన్నా. ఇప్పుడు మీరు కనీసం పేపర్లన్నా చూడండి. నేనైతే దానికి ఎవరో మా పిల్లలు నా పేరు పెట్టి ఉచిత కోచింగ్ కూడా ఇస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది, మొన్న పడింది. అది ఇచ్చిన ఉద్యోగాలు, నర్సులకు ఇచ్చిన ఉద్యోగాలు కానీ, హెల్త్ దయాకర్ గారు, మీరు నియామక పత్రాలు ఇచ్చినైతే మీరు దాంట్లో కలుపుకోవట్లేదుగా. ఇప్పుడు అట్లా అనుకుంటే మా ఉద్యోగులే మరి ఇప్పుడు ఉన్న 2 లక్షల మంది కూడా వాళ్ళకి ఏంది లెక్క? అసలు వాళ్ళు వేసిన కొత్త నోటిఫికేషన్ ఏమున్నాయి? బడ్జెట్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా క్రియేట్ చేయలేదు కదా. ఇప్పుడు డిఎస్సి వేసిన మరి పక్కన పెట్టండి, అదొక లెక్క. రేపు ఉద్యోగాలకు సంబంధించి కాదు. ఇప్పుడు 6 గ్యారెంటీల్లో కూడా రైతు రుణమాఫీ ఒకటి గతంలో మీరు చేసిండు కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. ఏది అక్టోబర్ నవంబర్ లో వాళ్ళు కొంత, అక్టోబర్ కూడా కాదు అంతకంటే ముందే ఆగస్టులో సెప్టెంబర్ లో చేసింది. కాబట్టి ఒక 1 year గ్యాప్ ఉండాలన్నా అనే దాని దగ్గర ఆర్బీఐ పర్మిషన్స్ వస్తాయి. మళ్ళీ అక్కడ కూడా నిబంధనల సమస్య మీతోనే వచ్చింది. రెండోది నేనేమంటున్నంటే మీకు ఇంత ఆతృత మీ పార్టీ విషయంలో లేదు. అప్పుడే మీ నాయకుడే రాలేని పరిస్థితి వచ్చింది. 6 గ్యారెంటీలు అమలు మేము కదా టైం బౌండ్ పెట్టుకున్నది, వాళ్ళు కాదు కదా.
కానీ 5 సంవత్సరాల్లో ఉండే మేజర్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటిని ముందే అమలు చేయడం ఒకటి, ఇంకా డిక్లరేషన్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. భవిష్యత్తులో చాలా అడుగుదురు లేండి. ఎంపీ ఎలక్షన్స్ లేకపోతే బీజేపీ పట్టించుకునేది కాదు, బీఆర్ఎస్ పాపం లేచేది కూడా కాదు నాకు తెలిసి. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో లేచి కొంచెం మాట్లాడుతారు, మోడీ గారు వచ్చి ఇక్కడ మాట్లాడుతారు అనేది నా ఉద్దేశం తప్పితే ఇంకోటి కాదు. అన్నిటికంటే బీజేపీ బీఆర్ఎస్ మళ్ళొక్కసారి, అప్పుడేమో ఎమ్మెల్యే కొరకు బీజేపీ బీఆర్ఎస్ కొరకు పనిచేసింది, ఇప్పుడేమో బీజేపీ కోసం బీఆర్ఎస్ తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది వాళ్ళ విచిత్రమైన పరిస్థితి. పిటిఆన్ బీఆర్ఎస్ స్ట్రాటజీ. ఎందుకంటే ఉండాల్సిందే మోడీ గారు. ఏమంటున్నారంటే దయాకర్ గారు మాట్లాడిందండి, ఇంత ముందు కూడా చెప్పినప్పుడు దయాకర్ గారు లేరు. జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఓడగొట్టిందా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఓడగొట్టిందా? అరవింద్ గారు ఓడగొట్టింది మేము, ఈటల రాజు ఓడగొట్టింది మేము, బాబురావు ఓడగొట్టింది మేము. మీరు అంత 3rd, 4th ప్లేస్ లో ఉన్నారు కరీంనగర్ లో. మీరు ఏ ప్లేస్ లోక్సభ ఎన్నికలు ముఖ్యంగా ఈ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ అవినీతి ఇటువంటిది చెప్తున్నారు. మీకు 10 ఏళ్ళు సరిపోలేదా? ఈ విచారణ చేస్తే అవినీతి తేటతెల్లం చేయలేకపోయారా ఇన్ని రోజులు? ఈ 10 ఏళ్లలో ఏం చేయలేక మళ్ళీ ఇప్పుడు అదే పాట పాడుతున్నారని ఇంతకుముందు దయాకర్ గారు అన్నారు. దయాకర్ గారు చాలా స్మార్ట్ గా చెప్తున్నారు, 10 ఏళ్ళు ఉండి అధికారంలో ఉండి ఇక్కడ ఇది లేదా అని చెప్పి. వారికి తెలుసు, అందుకే ఆ 10 ఏళ్ళు వాళ్ళు 10 ఏళ్ళు ఏమనలేదు, కానీ లాస్ట్ 1 year మాత్రము, ఆఖరికి 6 నెలలు మాత్రము బీఆర్ఎస్ మీద యుద్ధం అన్న టైప్ లో. అంతకుముందు వారి ఎమ్మెల్యేలు గెలవడమును కేసీఆర్ గారికి అర్పించడమును ఆ అరేంజ్మెంట్ సరిపోయింది వారికి, ఆ 2 టర్మ్స్ కూడా. ఆఖరికి 6 నెలల్లో మాత్రము అవినీతి అది అని చెప్పి మీద పడ్డారు. సిబిఐ ఎంక్వైరీ కావాలి, కానీ ప్రభుత్వంలోకి రాగానే మళ్ళీ సిబిఐ వద్దు. ఇది అవినీతి గురించి మాట్లాడటమే గాని ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మన రాష్ట్రంలో అవినీతి జరిగిందని చెప్పి అంత పెద్దగా అంటారు కదా, కాళేశ్వరం ఏటీఎంలే చేశారు కదా అంటే, అదో కేంద్రంలో బీజేపీ ఏం చేస్తుంది? ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి కాకపోయినా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు మీరు కాంగ్రెస్ అంటే స్కామ్గ్రెస్ అని అనడము, అవినీతి అని ఓవరాల్ గా మాట్లాడారు. అలయన్స్ పార్ట్నర్స్ అందరు. మీకు ఒక్క విషయం చెప్తాను. లాలూ ప్రసాద్ యాదవ్ గారికి కేసు తెలుసు, దశాబ్దాల పాటు నడిచింది, మన లీగల్ సిస్టమ్ నడిచింది, వారు మొత్తం వెళ్ళారు. మీరు చెప్పింది ఎలా ఉందంటే, రాజీవ్ గాంధీ గారు ఒకసారి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్రం నుంచి రూపాయి పంపిస్తే 85 పైసలు అవినీతి జరుగుతోంది, మధ్యలోనే కేవలం 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చెందుతోంది అన్నారు. ఇక అద్దెంకి దయాకర్ గారిని వదిలేస్తే రాజీవ్ గాంధీ గారు కూడా అదంతా ప్రూవ్ చేయలేదు. 80 మొత్తం దేశంలో ఉన్న బ్యూరోక్రాట్స్ అందరూ లేకపోతే పాలిటీషియన్స్ అందరూ జైల్లో ఉండాలి కదా ప్రూవ్ అయ్యి. కాబట్టి రాజీవ్ గాంధీ గారు ఒట్టి మాటలు చెప్పారు, గాలి కబుర్లు చెప్పారు అని చెప్పి చెప్తారేమో దయాకర్ గారు. ఈ రోజు వాస్తవం జనాలకు తెలుసు, 85 పైసలు నిజంగానే ఖాళీ అవుతున్నాయా, 15 పైసలే వాళ్ళకి వస్తున్నాయా, రూపాయి వస్తుందా? ఈ రోజు ఎట్లా వస్తుంది? అక్కడి నుంచి పంపిస్తే 100 రూపాయలు పంపిస్తే, 100 పైసలు పంపిస్తే 100 రూపాయలు 100 పైసలు వాళ్ళ ఖాతాల్లోకి వస్తుందా లేదా? అది జనాలకు తెలుసండి. ఎవరు అవినీతి పరులు ఏంటి అనేది తెలుసు. ఈ రోజు మీరు ఇండి అలయన్స్ అని చెప్పి అంటారు. ఒక రోజేమో ఆప్ వారిది లిక్కర్ స్కామ్ లో ఆప్ వారిని అరెస్ట్ చేయాలి, ఇంకా వేగవంతం చేయాలి ఇది అని అంటారు ఇన్వెస్టిగేషన్లు. మరో రోజు వచ్చేసి అసలు ఆప్ వారు మాతో అలయన్స్ లో ఉన్నారు చేయబట్టే వారి మీద కక్ష సాధింపు చర్యలు అంటారు. అదే తృణమూల్ విషయంలో కూడా అదే మాట్లాడతారు. ఒకరోజు అక్కడ మొత్తం అవినీతి భరితం అయిపోయింది రాష్ట్రం అంతా అని అంటారు. తెల్లారు వచ్చేసి ఇక చూసారా బీజేపీ వాళ్ళు ఏమన్నా చేయంగానే ఇక చూసారా మొత్తం మీద ఈడీ, అదే కేటీఆర్ గారు అన్నట్లుగా ఈడీ మోడీ అన్న టైప్ లో ఆయన అన్నారు చూసారా. అదే విధంగా వీళ్ళు కూడా ఈడీని ఒక ఆయుధం లాగా వాడుతున్నారు మమ్మల్ని వేధించడానికి. అదే మొత్తం ఎవరెవరైతే వీరు కాంగ్రెస్ పార్టీ వారే అవినీతి పరులు అని చెప్పిన వారి మీద యాక్షన్లు తీసుకుంటే మళ్ళీ ఎమ్మటి వచ్చేసి రేపు బీఆర్ఎస్ మీద కూడా ఈ పొరపాటున ఈ రాష్ట్రంలోకి సిబిఐ రానియకుండా కేసీఆర్ గారు అడ్డుకున్నారు. వీరు కొత్తగా సౌలభ్యం ఇవ్వలేదు, కానీ ఏదైనా పొరపాటుగా కేసులో వీరిని కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఉంటే ఎమ్మటే గొడవ పెట్టేసేవారు. చూసారా మళ్ళీ ఇది ఒక నియంతృత్వము, అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ, మొత్తం మీద ఈడీ సిబిఐలను వాడేసుకుంటున్నారు. కేవలం ప్రభుత్వానికి తెలంగాణ ఒక్కటే కాదు కదండి మళ్ళీ మొదలు పెడతారు. చాలా రాష్ట్రాల వరకు కూడా సిబిఐ యాక్సెస్ తీసేసిందే. ఒకవైపు కేంద్రం కక్ష సాధింపు చర్యలకు వీటిని వాడుకుంటోంది.
దర్యాప్తు అదే సంస్థలు. కదా రేపు అందుకే కక్ష సాధింపు చర్యలు మా కేసీఆర్ గారి మీద ఎక్కడ కక్ష సాధింపు చర్యలు చేస్తారని చెప్పే కదా ఈ రోజు సిబిఐని రానివ్వట్లేదు. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంతకుముందు రావాలని చెప్పిన వీరు ఈ రోజు తెలివిగా రానియకుండా మళ్ళీ ఏం చేసింది మీరు రావద్దు కానీ చెయ్యాలి, రావద్దు కానీ చెయ్యాలి. మేము వచ్చిన తర్వాతనైనా కానీ మీరు అంతకుముందు రమ్మని చెప్పాము, కేసీఆర్ గారు ఎట్లాగో రానివ్వరని తెలిసి మేము రమ్మని చెప్పాము. ఈ రోజు మా చేతుల్లోనే ఉన్నప్పుడు మాత్రం మేము రానివ్వం. ఇది మరి మీరేం చేశారు అని వాళ్ళకి డౌట్ అంట కాంగ్రెస్. ఒక రెండో విషయం అండి, ఇంకొక విషయం, ఇంతకుముందు అయోధ్య రామాలయం కొత్తగా కట్టారు కదా, అది ఇదని కాస్త వ్యంగ్యంగా మీరే అర్చకుల్లాగా చేశారు కదా మోడీ గారు, అది కాదని వారికి కూడా తెలుసు, ఒకవేళ ఫాలో అయ్యి ఉంటే. వాళ్ళు బహిష్కరించారండి, రాముల వారి ప్రాణ ప్రతిష్టని బహిష్కరించారు కాంగ్రెస్ వారు. నమ్మకం ఉండుంటే ఆ పని చేసి ఉండేవారు కాదు. రామసేతు అది నిజం కాదు, అసలు రాముల వారే నిజం కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇచ్చారు కాంగ్రెస్ వారు. అట్లాంటి వారు ఈ రోజు మరి సోనియా గాంధీ గారు వచ్చేసి అయోధ్య రామాలయంలో ఉట్టేసి నిజాలు చెప్తారని అనుకుంటామా? అసలు రాముల వారినే నమ్మని వారు సోనియా గాంధీ గారు కిషోర్ గారు ఆ పిలవడం కూడా వచ్చిన తర్వాత అద్దంకి దయాకర్ గారికి తెలుసు, అందుకనే రామాలయం అంటున్నారు. అసలు మీరు రాముడే నిజం కాదు అని చెప్పి సుప్రీం కోర్టులోనే అఫిడవిట్ ఇస్తారు. రామసేతు నిజం కాదంటారు. 500 సంవత్సరాల తర్వాత ప్రాణ ప్రతిష్టనే రాష్ట్రాల్లో కిషోర్ గారు అంటున్నారు వాళ్ళు. కాదు, ఒక్క మాట ఇక నేను చెప్తా వినండి. వారు అన్నారు వారు చెప్పేది, రాజీవ్ గాంధీ గారి గురించి ప్రస్తావన తెచ్చి 17% వరకే వస్తున్నాయన్నది గుర్తుంది కదా. అవును, మరి శిలాన్యాస్ చేసింది ఎవరో గుర్తు ఎందుకు లేదు మిత్రమని మీరు అనుకుంటున్న ఇప్పుడు రామాలయమో మీరు అనుకుంటున్న రాజీవ్ గాంధీ గారు నిజంగా రాజకీయాల కోసం షాబానో కేసు గుర్తుంది కదా, షాబానో కేసులో ఏం చేశారో గుర్తుంది కదా. సాకుగా చేశారు కానీ నిజంగానే నిష్ట ఉంటే రాకపోతురా? మీరు నిజంగా చెప్పండి. మీ ఎమ్మెల్యే అంటున్నారు కదండి, రాజస్థాన్ లో, హిమాచల్ ప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో మీ వాళ్ళు వదిలిపెట్టిపోతున్నారు. నాదే కదా పాయింట్. మీరు చెప్పిన వాటిలో 2 పాయింట్లు, ఇంకా 2 పాయింట్లు రాజకీయాల కోసం గుడులు ఓపెన్ చేస్తే కాంగ్రెస్ రావాలి. రాజకీయాల కోసం గుడులు కాదన్నా, సంవత్సరాల తర్వాత ఛాన్స్ వస్తుంది. ఇంకెప్పుడు రాజకీయం అంటూనే కదా ఇంత డిలే చేసింది. నేను ఒక మాట చెప్తా. మరి భద్రాద్రిలో కూడా రామాలయం ఉంది కదా, మరి దాన్ని బాగు కొరకు ఎందుకో చేస్తలేరు మీరు? అయోధ్య రామాలయం కొరకు చేసిన సంతోషం, మేము కూడా రావాల్సి ఉండే అని కోరుకుంటున్నారు. మంచిదే, మేము పోతాం. మీరు లేని రోజు మేమే పోయి పూజలు చేసి వస్తాం. రాముడు బీజేపీకే కాదు, బీజేపీ 100 సంవత్సరాల క్రితం పుట్టింది, రాముడు 5000 సంవత్సరాల క్రితం పుట్టింది. అదే మీరు పేటెంట్ రైట్ మీకు ఏం లేదు. గుడి కట్టంగానే మీరు కట్టింది కూడా కాదు కదా, అది ఒక ట్రస్ట్ కట్టింది. మరి అట్లనే మరి భద్రాద్రి రాముడి మీద ఎందుకు ప్రేమ లేదు? మళ్ళా ఎట్లా అంటే ఎంత వివక్ష అంటే, ఆడనేమో ఆయన కూర్చొని ప్రధాన అర్చకులు లెక్కన కూర్చొని అన్ని చేస్తాడు, అన్ని ఆయన చేసినట్టుగా మళ్ళీ చేసింది వేరేటోళ్ళు అయినప్పుడు వరల్డ్ ఈవెంట్ చేస్తాడు. రాముణ్ణి కూడా వ్యాపారం చేస్తున్నది ఎవరంటే బీజేపీ, మోడీ గారు తప్పితే. ఇప్పుడు ఇక్కడ పోలవరంలో భద్రాద్రి రాముడు, త్యాగరాముడు, రాముల వారి గురించే చెప్తాను. సీత కోసం ఒక్క నిమిషం అండి, 20 seconds ఇవ్వండి జోష్ణ గారు, జస్ట్ 20 seconds. ఎందుకంటే భద్రాద్రి రామాలయం అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికల భద్రాచలం వెళ్ళి కేసీఆర్ గారు 100 కోట్లు ఇస్తారు భద్రాద్రికి, ఇవ్వలేదు. కూడా మోసం చేశారన్నారు. కట్టిస్తామన్నారు రాష్ట్రం మొత్తంలో రామాలయాలు. కానీ రామాలయ రోజు మీరు పోకపోతే పోయారు. అట్లీస్ట్ ఒక 4 గంటలు ఆఫీసులకి, స్కూళ్ళకి చూసుకుంటారు. మళ్ళీ రామగోపాల్ మని చెప్తారు. కాదు, మీరు దయాకర్ గారు ప్లీజ్.
పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల గురించి చర్చ గురించి మనం ఏం మాట్లాడినామో కొన్ని మాట్లాడినాం. కిషోర్ గారికి అవి జవాబు చెప్పి వాటి మీద ఏమైనా వివరణ ఇస్తే మేము సంతోషపడుతుంది. ప్రజల మాట్లాడినాడు సార్. కిషోర్ గారు ప్రమాణం చేసి చెప్తామన్నారు అంతే. నేనేమంటున్నా ఓకే రైట్ కిషోర్ గారు ఒక్క నిమిషం కిషోర్ గారు నేనేమంటున్నా ఎజెండాకు సంబంధించి ప్రజల సమస్యలు ఈ 10 సంవత్సరాలలో మీరు ఇచ్చిన హామీలు తెలంగాణకు సంబంధించిన 2 కోట్ల ఉద్యోగాల గురించి మీరు మాట్లాడితే సంతోషిస్తాం, ద్రవ్యోల్బణం గురించి మాట్లాడితే సంతోషిస్తాం, రైతుల గురించి మీరు ఏమైనా చేసే ఎంఎస్పీకి చట్టబద్ధ దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఈ రామసేతు రామాలయం మాట్లాడుకుందాం. మాట్లాడలేదు. నేనేమంటున్నాంటే ఎన్నికలకు ముందు జరగవలసిన మీరు ఈ 10 సంవత్సరాల పరిపాలనకు సంబంధించి మీరేమన్నా నెరవేర్చిన హామీలు మమ్మల్ని గెలిపిస్తే చేయబోయే హామీలు ఏమన్నా చెప్తే సంతోషపడతాం ప్రజలైనా మేమైనా. కానీ ఏది మాట్లాడినా కానీ రాజకీయం అంతా దాని చుట్టే తిప్పేసి ఇక దాంట్లో వేరే వాళ్ళను రాకపోయిన వాళ్ళని దోషులుగా ప్రజల ముందు ఉంచడానికి చేసే ప్రయత్నము సమస్యల నుంచి దృష్టి మరలించడం కాదా? మీ 10 సంవత్సరాలు మీకు నరసింహారెడ్డి గారు 10 సంవత్సరాలు రైతులకు ఏం చేసిందో చెప్పండి. కిషోర్ గారు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దృష్టి మరలించే ప్రయత్నం చేసి మళ్ళీ దాని మీద ఎవరైనా మాట్లాడితే వేరే టైపు కానీ మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదండి. 10 సంవత్సరాలు మీరు తెలంగాణకి ఒక్క విభజన హామీ నెరవేర్చిన కిషోర్ గారు మీరు రుణమి చెప్పండి. ఏమైనా మాట్లాడుతున్నారు జాతీయ హోదా ఏమంటారు? తెలంగాణకి ఇస్తుంది, మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ కి ఇస్తుంది 46,000 కోట్లు పెట్టి ఒక్క పార్టీ జాతీయ హోదా మాకు వద్దు కానీ 2,000 కిలోమీటర్లు ఇప్పుడు రెడ్డి గారు మరి జాతీయ హోదా అంటే కాళేశ్వరంలో ఎన్ని 10,000 కోట్లు ఖాళీ చేశారు. ఇగో కాంగ్రెస్ వారు యాక్షన్ తీసుకోకపోతే కేసులు పెట్టకపోతే ఇగో ఇట్లాగే ఉంటది. ఇంకో 4 రోజులు అయితే అందులో అసలు ఏం కరప్షన్ కాలేదు. బయటికి తీసుంటే అసలు ఆ విషయం ఏం లేదని కూడా కాళేశ్వరంలో 10,000 కోట్లు తిన్నాము, ఇంకా 10,000 కోట్లు జాతీయ హోదా ఇచ్చుంటే ఇంకొక 10,000 కోట్లు తినే వాళ్ళం కదా మాట్లాడుతున్నారా? ఏం మాట్లాడుతున్నారు వారు? ఇప్పుడు ద్రవ్యోల్బణం అన్నారు, పోయి చూసుకోండి సార్. ఈ రోజు ప్రపంచంలో అభివృద్ధి తక్కువ ఉంది. ద్రవ్యోల్బణమే కానివ్వండి, మనం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అండి మనది. అధికంగా ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉందంటే కేవలం భారత్ లో అండి. మొత్తం మాట్లాడుతున్న తరుణంలో కూడా మీరు వచ్చి ఏదైతే ఇప్పుడు కాళేశ్వరం గురించి ఏదైతే మీరు కాంగ్రెస్ వారు సపోర్ట్ గా ఉన్నారు చేయబట్టి ఇక అసలు అందులో ఏం జరగలేదన్నట్టు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారో అట్లాగే అరే ఫ్యాక్ట్ ఒక రక్షణ కవచం దొరికింది. కాళేశ్వరం దగ్గరకు వచ్చి ఆగుతున్నట్టు అనిపిస్తోంది. ఒక విషయం ఆగండి. చూద్దాం అంటే ఏవి ఇంపాక్ట్ ఎన్నికల్లో చూపిస్తుందని ముందు తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు దయాకర్ గారు, నరసింహారెడ్డి గారు, కిషోర్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్ చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.